నమస్తే. ప్రభుత్వ అండదండతోటి కొంతమంది రెచ్చిపోతా ఉంటే, అండదండలతోటి మరికొంతమంది రెచ్చిపోతా ఉన్నారు. ఎందుకంటే, ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కొడుకు గురించి నేను మాట్లాడేది. పొంగులేటి హర్షారెడ్డి ఎవరైతే ఉన్నారో, హర్షారెడ్డి ఆయన పైన నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. సో, ఎందుకు కేసు నమోదు చేసిండ్రు? ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటిది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భూములకి రెక్కలొచ్చినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా వందల కోట్ల రూపాయలకు ఎకరం వచ్చేటువంటి ఏరియాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి భూమిపైన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమిపైన రాఘవ కన్స్ట్రక్షన్స్, ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే. అంతా కూడా మనకు తెలుసు కదా, ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ అంతా కూడా వాళ్ళ కొడుకైనటువంటి హర్షారెడ్డి చూసుకుంటుంటాడు. సో, ముఖ్యంగా దీంట్లో హర్షారెడ్డి ఈ ఈ యొక్క గండిపేట చెరువు పక్కమెట్టి 3 ఎకరాల భూమి ఎవరి దగ్గర కొన్నాడట. కొన్న తర్వాత దాంట్లో 3 ఎకరాల భూమి లేకపోవడంతో పక్కన ఉన్నటువంటి ఓ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పల్లవి షా అన్నటువంటి ఒక వాళ్ళకు సంబంధించినటువంటి భూమి పైన కన్నుపడి దాన్ని కొట్టేయాలన్నటువంటి ప్రయత్నం చేసి అర్ధరాత్రి సంబంధించినటువంటి ప్రహార గోడను కూల్చేసి దాంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే పల్లవి షా పోలీసులకి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఎవరెవరి పైన ఫిర్యాదు చేసిందంటే వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గరి బంధువులు. ఎవరు? పల్లవి షా. ఫిర్యాదు ఎవరైతే పోలీసులకు చేసిందో పల్లవి షాకు సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి న్యూజెన్ బిల్డర్స్ వాళ్ళంతా కూడా. వాళ్ళ పేర్లు చూసుకున్నట్టయితే ఉంటే సుధీర్ షా, అక్షయ్ షా, అవినాష్ షా అండ్ అమిత్ షా. వీళ్ళ నలుగురితో పాటు రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి హర్షారెడ్డి పైన కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని కంప్లైంట్ చేసింది అంటే, మా ల్యాండ్లోకి వాళ్ళు అక్రమంగా ప్రవేశించిళ్ళు, మేము గోశాల నిర్వహిస్తూ ఉంటే గోశాలకు సంబంధించిన ప్రహారీ గోడను కూడా వాళ్ళు కూలగొట్టుకొని వచ్చి లోపలికి వచ్చి మా భూమిని కబ్జా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. చాలామంది 70-80 మంది బౌన్సర్లను తీసుకొని వచ్చి మా పైన దాడి చేసిండ్రు. వాళ్ళతోటి మాకు ప్రాణభయం ఉన్నది అని ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన 7 కేసులు నమోదు చేయనాయి. 7 కేసులు నమోదు చేసిండ్రు. మరి ఇదంతేంది? ఇదంతా కూడా కేవలం అధికార అండదండలతోటి మా నాయనే మంత్రి హోదాలో ఉన్నాడు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఒక రకమైనటువంటి భూ కబ్జాకు పాల్పడ్డట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. 3 ఎకరాల ల్యాండ్ని మొత్తమే కొట్టేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఈయన పైన గతంలో వాచ్లకు సంబంధించినటువంటి విదేశీ వాచ్లకు సంబంధించినటువంటి కేసులు కూడా పెద్ద ఎత్తున నడిచినాయి. సో, ఈయనే హర్షారెడ్డి, ఈయన యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కొడుకైనటువంటి ఈ హర్షారెడ్డి. ఇదంతా కూడా గండిపేట మండలం వట్టినాగినపల్లి సర్వే నెంబర్ 245 సర్వే నెంబర్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోయి పూర్తిగా వాళ్ళని బెదిరించి వాళ్ళ ల్యాండ్ను కబ్జా చేసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. ఇది చాలా రోజులుగా అవుతున్నది. మా దగ్గరికి సంబంధించినటువంటి బంధువుల అండదండలతోటి, మా బంధువులతోటి మాకు కొంత విభేదాలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి. సో, వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళని కూడా ఉసుగొల్పి ఎట్టి పరిస్థితుల్లో మా ల్యాండ్ని కబ్జా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కోర్టులో సైతం కూడా కేసులు అయినాయి అనేది ఆమె చెప్పినటువంటి వర్షం. ఎవరు? పల్లవి షా అన్నటువంటి వీళ్ళ పైన ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు చేసినటువంటి ఆమె పల్లవి షా, ఆమె కంప్లైంట్ చేసింది. ఒకసారి సెక్షన్స్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటిది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే సంబంధించినటువంటి వట్టినాగిలపల్లికి సంబంధించినటువంటి భూమిలోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 329/3 అండ్ 118/1, 324/4 అండ్ 304 అండ్ 127/2, 351 వీటిపైన కేసులు కూడా 7-8 కేసులు కూడా సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఆమె సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ పేరు మిసెస్ పల్లవి షా అన్నటువంటి ఆవిడ ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరెవరి పైన కంప్లైంట్ చేసింది అనేది కూడా ఒకసారి చూస్తే సుధీర్ షా ఒకటి, అండ్ రెండో పేరు వచ్చేసరికి అవినాష్ షా, మూడో పేరు అక్షయ్ షా, అండ్ 4 అమృత్ షా,
ఐదుగురితో పాటు ప్రశాంత్ అండ్ మిగతా సంబంధించినటువంటి అదర్స్ పైన ఇక్కడ న్యూజెన్ బిల్డర్స్, ఈ న్యూజెన్ బిల్డర్స్ ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా న్యూజెన్ బిల్డర్స్ సంబంధించినటువంటి వాళ్ళే. ఈ శాల పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా. దాంతోపాటు ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్, ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ అంతా కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకే చూసుకుంటా ఉన్నాడు ఈ సంబంధించినటువంటి ఈ కంపెనీ, ఈ వ్యవహారాలంతా కూడా. వాళ్ళ పైన ఈ కేసులను నమోదు చేయడం జరిగింది. అసలు పంచాయతీ అంతా ఏంది అని అంటే, గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి గచ్చిబౌలికి సంబంధించినటువంటి పిఎస్లో ఎందుకు కేసు అయిందంటే, గండిపేట పక్కనే ఉన్నటువంటి ఏది లేక్ వ్యూకి సంబంధించినటువంటి భూమి అది. ఆ భూమి పైన ఆయన కన్నుపడ్డది. సరే ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలని చెప్పేసి ఆ వట్టనాగిలకు పెళ్లిలో ఆయన చేసినటువంటి ఒక వ్యవహారం అనుకోవచ్చు. అసలు జరిగినటువంటి కథను కనుక మనం చూసుకుంటే, ఇగో ఏమని చెప్తుంది ఆమె, పల్లవి షా అనేటువంటి ఆవిడ ఏమని చెప్తుంది, ఏంది పంచాయతీ ఏంటిది అంటే, గండిపేట మండలం వట్టినాగలపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 245/19లో సతీష్ షా అనేటువంటి వ్యక్తికి ఎకరం స్థలం ఉన్నదట. అది గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న లేక్ వ్యూ పాయింట్ బిట్టు. ఈ స్థలంలో తొలుత అక్టోబర్ 25న రాత్రి 11 గంటల సమయంలో చొచ్చుకు వచ్చిన దుండగులు ప్రహారీ గోడను ధ్వంసం చేసిండ్రు. తిరిగి నవంబర్ 30న దాదాపు 70 మంది బౌన్సర్లు ట్రక్కులు, రిజిస్ట్రేషన్ నంబర్ లేని 4 బుల్డోజర్లతో విరుచుకుపడి ప్రహారీ గోడను, ఆ స్థలంలో ఉన్న గోశాలను కూల్చేసిండ్రు. అడ్డం వచ్చిన వారిని చితకబాదిండ్రు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెంట్ను కూడా పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. గోశాలలో ఉన్నటువంటి ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేసి సిబ్బంది సెల్ ఫోన్లను లాక్కెళ్ళిండ్రు. ఇదే విషయం సతీష్ షా కుమార్తె అయినటువంటి పల్లవి షా ఇక్కడికి వెళ్ళి నేరుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వీటికి సంబంధించినటువంటి ఫోటోలు, ఆధారాలు, వాళ్ళు వచ్చినటువంటి అన్ని కూడా ఫోటోలతో పాటు వీడియోలు కూడా ఆ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. సో వీటన్నిటిని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారన్నటువంటి దాంట్లో భాగంగానే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా కేసు అయినట్టుగా మనకు దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కేసులు కూడా మనం ఇంతకుముందే చూసుకోవడం జరిగింది. ఇన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద భూ ఆక్రమణ కేసు కూడా నమోదైంది. భూ కబ్జా వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉన్నదని, తమ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వ్యక్తులు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు చెప్పారని పల్లవి షా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ రోజు రాత్రి గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సమయానికి బౌన్సర్ల అరాచకం కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అదే గ్రౌండ్లో పోలీసులు బౌన్సర్లను నిర్వహించి వారిని తరిమివేసినట్టు సమాచారం. వాస్తవ పరిస్థితిని కళ్ళతో చూసిన పోలీసులు పల్లవి షా ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించి రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్తో పాటు మరికొంతమంది పైన కూడా ఈ కేసులు నమోదైనవి. సో ఇది ఏమనాలి వీళ్ళనిగా అంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ఈ విధమైనటువంటి కబ్జాలకు పాల్పడడం ఇది ఎంతవరకు సబాబు? అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్ అది. ఇక గత సర్కార్ అంటేనేమో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసిళ్ళు, బినామీల పేర్ల మీద ఎవరికి పడితే వాళ్ళకు పట్టాలు చేపించింది, అయిపోయింది. అది ఇప్పుడేమవుతూ ఉన్నదిగా, ఇక ప్రైవేట్ భూములు ఎక్కడ కూడా ఇది ఏదైతే గవర్నమెంట్ భూములు ఎక్కడ కూడా దొరకట్లేదు. ఇక ప్రైవేట్ భూముల పైన కన్ను పడ్డదిగా. అరాచకాలు కూడా ఏ రకంగా పెరిగిపోతూ ఉన్నాయో మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతూ ఉన్నది. మరి దీన్ని బట్టి మరి ఏం చేస్తారు ఏందనేది కూడా చూడాలి. ఇది అంతా కూడా మట్టి కుప్పలు పోసినట్ట ఈ సెక్యూరిటీ సిబ్బంది. ఇగో ఇదంతా కూడా లోపలికి పోకుండా ఇదంతా కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఇగో ఈడ ఆక్రమించినట్టుగా చెప్తున్న భూమిలో కూల్చివేసిన ప్రహారీ రేకుల షెడ్యూల్, ఇగో గోడ కూల్చేసి లోపలికి వెళ్ళినట్టు ఇదంతా కూడా. ఇగో రేకులు కూల్చేసిండ్రు. ఇదంతా కూడా గోశాల నిర్వహిస్తూ ఉంటారట వీళ్ళంతా కూడా. ఇది మొత్తానికైతే మాత్రం ఇగో ఇన్ని సంబంధించినటువంటి సెక్షన్ల పైన వాళ్ళకైతే రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు మిగతా వాళ్ళకి కేసులైనటువంటిది. ఇదంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళందరిపైన కేసులైనవి. రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన భూ ఆక్రమణ కేసు వాళ్ళపైన నమోదు చేయడం జరిగింది.